శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం అంటే చాలా ప్రత్యేకమైన రోజు. తులారాశికి కూడా ఈరోజు చాలా పంచాంగ రీతిగా చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు ఆరుద్ర నక్షత్రం సంపూర్ణ బలం కలిగిన రోజు. అలాగే మనకు చంద్రగ్రహాధిపతి 9వ స్థానంలో కుజుడితో కలవడం, భాగ్యరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు సిరి సంపదలు అనేది చాలా అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తుంది. ఉన్న ఫలంగా మీకు ఏదైనా శుభవార్త అందుకోగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో చాలా సానుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల విషయాలలో మీకు ప్రత్యేకమైన సహకారం ఉండడం వల్ల మీరు అనుకున్న విషయాలలో విజయం పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా ఈరోజు చాలా అదృష్ట దినంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంపద అనేది రావడం వల్ల బ్యాంకు ద్వారా వచ్చే రుణం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవాలనుకున్న వారికి బ్యాంకు రుణాల సహకారం అందుతుంది. అలాగే చాలామందికి అప్పులు, క్రెడిట్ కార్డ్ బిల్స్ అదన్నీ కూడా సమస్యలుగా ఉంటుంది. దాన్ని అధిగమించే రోజుగా ఈరోజు ఉండబోతుంది. ప్రత్యేకంగా స్థిరాస్తులు కొనుక్కోవడానికి చాలా అనుకూలమైన ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. పెట్టుబడి విషయాలలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే దాంట్లో సానుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో కూడా చాలా బలం పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి చాలా ఉన్నత పదవిని అలంకరించి పై అధికారుల నుంచి అభినందనలు పొందడానికి ఈరోజు శుభతరుణం. ఎందుకు ఇంత ఆనందం, ఇంత సంతోషం అంటే ఈరోజు అలా చంద్రుడు మిథున రాశిలో ఉంటే చాలా అద్భుతమైన అవకాశాలు మనకు కలిగించే అవకాశాలు ఉంటుంది. క్రీడాకారులలో మంచి నైపుణ్యంతో వాళ్ళు విజయం పొందే అవకాశం ఉంటుంది. సినీ రంగంలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలత, చాలా ప్రయత్నాలు ముందంజనలో ఉండగలుగుతారు. అలాగే మనం ఈరోజు ప్రత్యేకంగా తులారాశి వారికి గృహ నిర్మాణ పనులు చేసుకోవాలని అనుకున్న వారికి ప్రయత్నాలు సులభతరం జరుగుతుంది. కొత్త ఇంటి కళ నెరవేరుతుంది. కొత్త వస్తువులు కొనుక్కోగలుగుతారు. ప్రయత్నాలు ప్రతి విషయాల్లో చాలా సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి ప్రత్యేకంగా ఈరోజు విదేశీయ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా సానుకూలంగా ఉన్నది. అలాగే భార్యాభర్తల ఐకమత్యం అనేది పెంపొందించుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో ఉండడానికి ఈరోజు అవకాశం ఉంది. ఈరోజు ఒక ప్రత్యేకత విషయం చెప్తున్నాను. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు రక్తపోటు, మధుమేహం బాధపడుతున్న వ్యక్తులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలర్జీ మరియు వైరల్ సమగ్రాల వ్యతిరేక జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ఒత్తిడి స్థాయి తగ్గడం మంచిది. ప్రయత్నించడం, యోగా మరియు ధ్యానం వంటి కార్యక్రమాలు సహాయపడవచ్చు. అలాగే భావోద్వేగాలు, మీ జీవితంలో తల ఎత్తిన కొన్ని భావోద్వేగ సమస్యలు కారణంగా నేడు మీ మనసు గందరగోళం నుండి, అల్లకొల్లోల స్థితిల నుండి బయటపడడం జరగబోతుంది. వ్యక్తిగత జీవితం, మీ సొంత మనుషులే మీ పని అడ్డుకునే అవకాశం ఉండే రహస్య శత్రువుల గురించి జాగ్రత్త వహించండి. నేడు మీ పని వద్ద మరి ఇంటిలో గొడవలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో సఫలత ఆలస్యం చేయబడుతుంది. శృంగారభరితమైన ఎత్తుగడలు ఫలించుతుంటాయి. వృత్తి, ఈరోజు బాగా ఉక్కిరిబిక్కిరి అడిపోయే, ముఖం మీద కోపం వచ్చేటంత మీ పని మోపబడవచ్చు. హేతుబద్ధంగా ఆలోచించి సహనంతో కోల్పోకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి. ప్రాజెక్టు అమలు చేసే విషయంలో ఓపికగా ఉండండి. అర్థం లేని చర్యలు మరియు కోపం ఇబ్బంది కలిగించే విషయాలలో ప్రత్యేక జాగ్రత్తగా తీసుకోండి. అదృష్ట వ్యవహారాలు అంచనాల ప్రకారం నడవడం కాబట్టి ప్రధాన నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదైనా కొత్త దానిని ప్రారంభించడానికి ప్రయత్నించండి. ప్రయాణం, చివరి విషయంలో చిన్న సమస్యలు తలెత్తే సంకల్పించే ఒక వ్యవహారాన్ని మీరు రద్దు చేసుకునేలా మిమ్మల్ని బలవంతం పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల కొన్ని విషయాలలో మనకు ప్రతిరోజు ఆరోగ్యం కానీ ప్రత్యేకమైన విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
అలాగే భౌతికంగా, శారీరకంగా దృఢంగా భావన, ఉత్సాహం మరియు ఉచ్చ దిశ కలిగించే దశ మీద నిర్జీవనం, తక్కువ ఉత్సాహం లేక నిశ్చితంగా ఉండడం అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు భౌతికంగా 100%కి మీరు 40%